Namaste, welcome to Edunine Career Guidance, Josh Innovations Private Limited, Edunine Overseas Consultancy. మీలో ఎవరైనా ఎంబీబీఎస్ లేదు అంటే బీడీఎస్ లేదు అంటే నర్సింగ్ ఇలాంటి కోర్సెస్ కాకుండా కాస్త డిఫరెంట్గా ట్రెడిషనల్ కోర్సెస్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ నోటిఫికేషన్ మీకోసమేనండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీకి సంబంధించిన నోటిఫికేషన్. అసలు ఈ నోటిఫికేషన్లో ఏముంది, ఎప్పుడు మనం ఫీజు అనేది పే చేయాలి, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి, ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఓకేనా? ఇది నేను చెప్పినట్టు ఆల్ ఇండియా కోటా సీట్స్కి సంబంధించింది. ఈ పాటికి మనం మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి అలాగే కాంపిటేటివ్ అథారిటీ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మీరు ఆ కోటాలో అప్లై చేసుకోవాలి అంటే కనుక ఒకసారి ఆ డీటెయిల్డ్ వీడియో కూడా చెక్ చేయండి. ఓకేనా? మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండి అంటే, ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాలి అండ్ దెన్ నీట్ యూజీ అనేది క్వాలిఫై అవ్వాలి. నీట్ యూజీలో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంతెంత పర్సెంటేజ్ రావాలి, ఎన్ని మార్క్స్ మధ్యలో రావాలి, ఇప్పుడు చూద్దాం. ఓకేనా? మీరు జనరల్ కేటగిరీ విద్యార్థులు అనుకోండి, లేదంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ అయినా కూడా మీకు 58th పర్సెంటేజ్ అయితే రావాలండి. 144 మార్క్స్ నుంచి 686 మార్క్స్ మధ్యలో వస్తే మీకు ఓకే అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మ్యాచ్ అయినట్టే. లేదు అంటే పర్సన్స్ విత్ డిసేబిలిటీ ఆఫ్ ఓసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కనుక ఉంటే మీకు 45th పర్సెంటేజ్ అయితే రావాలి. 127 మార్కుల నుంచి 143 మార్కుల మధ్యలో వచ్చిన ఓకే. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ కనుక ఉంటే 113 నుంచి 126 మధ్యలో అయితే మార్క్స్ రావాలండి. 48th పర్సెంటేజ్ వచ్చిన ఓకే. ఇవన్నీ కూడా అంటే మీ క్యాస్ట్ ఆధారంగా మీరు సాటిస్ఫై చేస్తే ఒక రూల్ని మీరు సాటిస్ఫై చేసినట్టే. ఇంకొకటి ఏంటంటే, మీరు నీట్ యూజీ అనేది కంపల్సరీ పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్ కూడా పాస్ అవ్వాలి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం షెడ్యూల్ అనేది చెక్ చేద్దాం. సో ఎవరైనా కూడా హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ లేదు అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ చేయాలి అనుకుంటే కనుక మీరు ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే, సెప్టెంబర్ 12 ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 17 సాయంత్రం, సో నైట్ 9 గంటల మధ్యలో అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫీజు ఎలా ఉంటుంది? అప్లికేషన్ ఫీజు అంటే 2,360 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇందులో 360 రూపాయలు జిఎస్టీ అండ్ మీరు ఎక్స్ట్రా బ్యాంక్ ఛార్జెస్ కూడా పే చేయాలి. ఓకేనా? మనకి ప్రాస్పెక్ట్స్ గురించి లేదంటే రెగ్యులేషన్స్, నోటిఫికేషన్ గురించి అయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేయండి. లేదు అంటే ఈ లింక్స్ మీరు డైరెక్ట్ టైప్ చేసినా లేదంటే క్లిక్ చేసినా కూడా, క్లిక్ చేయడం అంటే స్క్రీన్ మీద కాదు, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి క్లిక్ చేసినా కూడా మీకు ఓపెన్ అవుతాయి డీటెయిల్డ్గా. ఓకేనా? అండ్ ఏదైతే మనం ఫీజు అనేది పే చేస్తామో ప్రాసెసింగ్ ఫీజు అనేది, అది ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ లేదు అంటే డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే మనం ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన డేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన డేట్స్ అవన్నీ కూడా టెంటేటివ్ డేట్స్ అండి. సో పరిస్థితి బట్టి వాళ్ళు అంటే పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, అంటే ఈ టైంలో మేము పెట్టలేకపోయాము ఇతర కారణాల వల్ల, సో డేట్స్ అనేవి చేంజ్ చేయండి. ఈ నోటిఫికేషన్ గురించి కాదు, ఏ నోటిఫికేషన్ గురించి అయినా చెప్తున్నాను. ఇవన్నీ కూడా టెంటేటివ్ డేట్స్, మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో మనకి ఈ బ్యాచిలర్ ఆఫ్ యూజీ కోర్సెస్ చేయడానికి హోమియోపతి కానీ లేదంటే ఆయుర్వేదిక్ మెడికల్ సైన్స్ చేయడానికి కానీ ఎలిజిబిలిటీ ఏంటండి అంటే, ఫస్ట్ మనం ఏజ్ గురించి మాట్లాడుకుందాం. మీకు 17 సంవత్సరాలు అయితే నిండి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఎలాంటి ఏజ్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు 31st డిసెంబర్ 2025 నాటికైతే 17 సంవత్సరాలు నిండి ఉండాలి. తక్కువ ఏజ్ ఉంటే మాత్రం అడ్మిషన్ ఇవ్వరు. సో ఇంకొకటి ఏంటంటే, మనకి ఎలాగా 17 సంవత్సరాలు నిండింది అని చెక్ చేసుకుంటారంటే, ఎస్ఎస్సి మార్క్స్ మేము అయితే చెక్ చేస్తారండి. ఓకేనా? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనం 10+2 లేదు అంటే ఈక్వలెంట్ ఎగ్జామినేషన్స్ అయితే రాయొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీలో అయితే మనకి బయోటెక్నాలజీ ఉంది, అసలు ఉంది, రిపీట్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే, మనకి ఆయుర్వేదకి అలాగే హోమియోపతికి కూడా సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. మీరు 10+2 లేదు అంటే ఇంటర్మీడియట్ లేదు అంటే ఈక్వలెంట్ ఎగ్జామినేషన్స్లో అయితే రాసి పాస్ అవ్వచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ ఎగ్జామ్స్లో మీరు పాస్ అవ్వాలి. ఓకేనా? సో అది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. దాంతోపాటు నీట్ యూజీలో వాళ్ళు ఏదైతే మీ క్యాస్ట్కి సంబంధించి మెరిట్ అడిగారో దాన్ని మనం రీచ్ అవుట్ అవ్వాలి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇందులో మనకి ఈ కోర్సులో మనకి రిజర్వేషన్స్ అయితే లేవండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకైతే రిజర్వేషన్స్ అయితే వర్తించవు. సో లోయర్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి వాళ్ళు కన్సిడర్ చేసేది ఎందుకంటే, కేవలం మీకు అడ్మిషన్ ఇవ్వడానికి మాత్రమే తీసుకుంటారు తప్ప మీకు రిజర్వేషన్స్ అనేవి వర్తించవు. ఎందుకంటే ఈ కోర్సులో రిజర్వేషన్స్ లేవు కాబట్టి. ఓకేనా? మీకు ఇంకా
యూజీ ఆయుష్కి ఏవైతే రెగ్యులేషన్స్ అప్లికేబుల్ అవుతాయో ఈ కోర్సెస్ కూడా అవే రెగ్యులేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అప్లికేషన్ పెట్టుకునే ముందు డీటెయిల్డ్ ప్రాస్పెక్ట్స్ని చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? అసలు ఏ కాలేజెస్లో ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన సీట్స్ ఆఫర్ చేస్తున్నారు, ఎన్ని సీట్స్ ఉన్నాయో చూద్దాం. List of private unaided non-minority Ayush colleges with the number of seats available under All India quota for the academic year 2024-25. యాక్చువల్గా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 24-25కి సంబంధించి వాళ్ళు అటాచ్ చేశారు. 25-26కి సంబంధించి మేము అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇది 2024-25కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అండి. రిపీట్, ఇది 2024-25కి సంబంధించిన సీట్ల వివరాలు. 25-26కి సంబంధించింది మళ్ళీ అప్డేట్ చేస్తారు. ఓకేనా? అసలు ఏ కాలేజెస్లో ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. ఫస్ట్ మనం హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియో మెడికల్ కాలేజ్ విజయనగరం, ఈ కాలేజ్లో మనకి ఆల్ ఇండియా కోటాకు సంబంధించి 15 సీట్లు. అలాగే కేకేసి హోమియోపతి మెడికల్ కాలేజ్ పరమేశ్వర మంగళం పుత్తూరు చిత్తూరు జిల్లా 15 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ ప్రతిపాడు తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే 15 సీట్లు. శ్రీ ఆది శివ సద్గురు అలీ సాహెబ్ శివార్యుల హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ గుంటకల్, ఈ కాలేజ్లో మనకి ఆల్ ఇండియా కోటాలో 15 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఆయుర్వేదిక్ మెడిసిన్ సర్జరీకి ఎన్ని సీట్లు ఆఫర్ చేస్తున్నారు అంటే శ్రీ ఆది శివ సద్గురు అలీ సాహెబ్ శివార్యుల ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ గుంటకల్, ఈ కాలేజ్లో మనకి 15 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఓకేనా? మనం ఆల్ ఇండియా కోటాకు సంబంధించి అప్లై చేసుకుంటున్నప్పుడు యూనివర్సిటీ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. 8,600 రూపాయలు అయితే మనం పే చేయాల్సిన అవసరం ఉంటుందండి ఎట్ ద టైమ్ ఆఫ్ డౌన్లోడింగ్ అలాట్మెంట్ ఆర్డర్ త్రూ ఆన్లైన్. సో మనం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడే యూనివర్సిటీ ఫీజు కూడా పే చేయాలి. మీరు ఏదైతే యూనివర్సిటీ ఫీజు పే చేశారో అది ఏ టైంలో కూడా మనకి వెనక్కి అయితే రావు. ఓకేనా? సో మనకి ఆల్ ఇండియా కోటా కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు లోకలా నాన్ లోకలా డొమిసైల్ సర్టిఫికెట్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే AACCC మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు కండక్ట్ చేసిన ఆల్ ఇండియా కోటాకి సంబంధించి కౌన్సిలింగ్లో రౌండ్ 1-2 లేదంటే థర్డ్ రౌండ్లో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళు ఈ స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇనెలిజిబుల్. ఓకేనా? మీరెవరు కూడా, ఎందుకంటే ఆల్రెడీ మీ పేరు పైన ఒక సీట్ అనేది అలొకేట్ చేసి పెట్టారు కాబట్టి మీరు ఇప్పుడు జరుగుతున్న కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అనర్హులు. ఓకేనా? మీరు ఆల్ ఇండియా కోటాలో కనుక థర్డ్ రౌండ్లో మీకు సీట్ వచ్చేస్తే ఇప్పుడు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేరు. క్లియర్ కదా? ఓకే, ఇక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే చెక్ చేద్దామండి. కౌన్సిలింగ్ డేట్స్ అని మాట్లాడుకున్నాం కదా, మీరు ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో మాట్లాడుకుందాం. ఇక్కడ ఫార్మేట్ ఇచ్చారు, మీరు పీడిఎఫ్లోని తీసుకువెళ్ళాలి. మీ ఫోటో అండ్ సైన్ వచ్చేసి జేపీగ్లో కానీ జేపీజీ ఫార్మేట్లో కానీ తీసుకువెళ్ళచ్చు. సైజ్ వచ్చేసి 500 KB, ఫోటో అండ్ సైన్ వచ్చేసి 100 KB. ఓకే రైట్. ఇక నీట్ యూజీ 2025 ర్యాంక్ కార్డ్ తీసుకువెళ్ళాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, లేదు అంటే ఈక్వాలెంట్. గ్రేడ్ సర్టిఫికేట్ అయితే తీసుకోరండి. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డ్, PWD సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఎనెక్షర్ 3 అయితే లాస్ట్ పేజ్లో ప్రొవైడ్ చేసిన ఎనెక్షర్ 3 అయితే చెక్ చేయమంటున్నారు. ఎవరు అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, లేదు అంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఫారెన్ నేషనల్. సో వీళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకునే విద్యార్థుల్లో ఎనెక్షర్ 3 అయితే చెక్ చేయండి. క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళాలి విత్ నేమ్ అండ్ డేట్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. సో ఇవన్నీ కూడా మనం స్కానర్డ్ కాపీస్ అయితే దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెడతామో ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కౌన్సిలింగ్ టైంలో మనం సీట్ అలొకేట్ అయిన తర్వాత కాలేజ్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపల్కి రిపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా ఈ సర్టిఫికేట్స్ అనేవి టాలీ చేసుకుంటారండి. ఓకేనా? సో ఎలాంటి ఫ్రాడ్ చేయకుండా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. ఓకే రైట్. ఇక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫోటోగ్రాఫ్ ఎలాగా అప్లోడ్ చేయాలి అని. మనం ఈ పాటికి కాంపిటేటివ్ అథారిటీ కోటా గురించి మాట్లాడుకున్నాం కదా, సో ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి, మీకు డీటెయిల్గా ఫోటో ఎలా అప్లోడ్ చేయాలో అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎప్పుడైనా కూడా ఏ నోటిఫికేషన్ లేదంటే ఏ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నా అప్లికేషన్ పెట్టుకుంటున్నా కూడా డీటెయిల్గా ప్రాస్పెక్ట్స్ అయితే చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే రెగ్యులేషన్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మనకు క్లియర్గా తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? మనకి మెరిట్ లిస్ట్ అనేది ఆఫ్టర్ స్క్రూటినీ అంటే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తాం కదా, వాటన్నిటిని వెరిఫికేషన్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తారండి. అది కూడా మనకి టెంటేటివ్ ఉంటుంది. గ్రీవియన్స్ సెల్ క్లోజ్ అయిన తర్వాత
మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఓపెన్ చేస్తారు. ఓకేనా, మనం ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ పెడతామో అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే మనం కనుక ఇన్కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చిన, ఇన్విజిబుల్, నాట్ ప్రాపర్లీ అప్లోడ్ చేసిన, నాట్ ప్రాపర్లీ స్కాన్ చేసినా కూడా ఇలాంటి కండిషన్స్లో మనకి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఎలాంటి నోటిఫికేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వరండి. ఓకేనా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాలేజ్లో అయితే వెరిఫికేషన్ చేస్తారు. మనం ప్రిన్సిపల్ దగ్గర ఒక సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్లు అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, సర్టిఫికేట్స్. అండ్ యూనివర్సిటీకి మనం ఎలాంటి ప్రింట్అవుట్స్ పంపాల్సిన అవసరం లేదు. ఓకేనా, మనకి ఈ మొత్తం అడ్మిషన్స్ కూడా ప్రొవిజనల్ అడ్మిషన్స్ అంటే ఎప్పుడైనా అథారిటీ బాడీ వాళ్ళు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయినా కూడా ఏమైనా కండిషన్స్ మిస్ మ్యాచ్ అయితే మీ సీట్ అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇంకా మనకి వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ అనేవి యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ప్లేస్ చేస్తారు. సో ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న విద్యార్థులు అయితే కనుక త్వరగా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి అఫీషియల్ వెబ్సైట్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫీజులు ఏంటండి అంటే ఫీజులు అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఏవైతే ఫిక్స్ చేస్తుందో ఆ ఫీజులే మనకి వర్తిస్తాయి. ఓకేనా, రైట్, మనకి నోటిఫికేషన్లు అయితే ఇవ్వలేదు కానీ ఫీజెస్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఏవైతే ఫిక్స్ చేస్తుందో ఆ ఫీజులే ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అంటే క్లారిఫికేషన్స్ కావాలి అన్నా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా, పేమెంట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. ఓకే, ఇది వాళ్ళ వీడియో అండి. బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీకి సంబంధించిన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి రిలీజ్ చేసిన డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఇది మనకి ఆల్ ఇండియా కోటాకి సంబంధించి ఈ పాటికే మనం మేనేజ్మెంట్ కోటా అండ్ కాంపిటేటివ్ అథారిటీ కోటా గురించి కూడా వీడియోస్ చేసుకున్నాం. ఎవరైనా కావాలి అంటే ఆ వీడియోస్ చూడండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ సర్కిల్లో ట్రెడిషనల్ కోర్సెస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.